ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి చాక్లెట్ పాస్తా అండి, చాక్లెట్ టాఫీ పాస్తా. సో ఇది వచ్చేసి మనకి కామన్గా గోధుమ పిండి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకొని మనం గోధుమ పిండితోటి మనము చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసేసుకోవాలండి. తర్వాత ఉడకబెట్టినటువంటి ఆలూస్ని తీసేసుకొని స్మాష్ చేసేసి ఆలు కర్రీ చేసేసుకొని సో చల్లారాక మనము చపాతీని చేసుకుంటాం కదండి, చపాతీని చేసేసుకొని వాటిని స్క్వేర్ షేప్లో అలా, నాకు కరెక్ట్ షేప్ రాలేదు కానీ స్క్వేర్ షేప్లో అలా కట్ చేస్తే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. నాకేంటి అని అంటే నాకు వేరే రకంగా వచ్చిందండి షేప్ అనేది. చాక్లెట్స్ ఉంటాయి కదా మనకి, కోకోనట్ చాక్లెట్స్ అలా ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా క్యాడ్బరీస్ లాగా, సో అలాగా వచ్చేసింది అన్నమాట. కరెక్ట్గా ఉన్న వాళ్ళకైతే ఓకే. సో చూడండి, నాకు చపాతీ చేసేసాను, కట్ చేసేసాను అన్నమాట స్క్వేర్ షేప్స్లో. ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో ఎటకెలకైతే చాక్లెట్ షేప్ అయితే వచ్చేసిందండి. ఇది అండి మనము ఏమంటారు, మనం నీటిలో మనం ఆవిరికి పెట్టేసి అయినా కానీ చేసేసుకోవచ్చు పాస్తాని, లేదు అని అంటే ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇది మనం కామన్గా పిల్లల కోసం చేసాం కాబట్టి ఫ్రై చేసేసాను. ఇంకొకటి ఇందులో వచ్చేసి నేను సాస్ అనేది మనము కామన్గా మంచూరియాకి వాటికి చేసినట్టుగా చేయలేదన్నమాట. ఇక్కడ కొరియన్ సాస్ అని ఒకటి ఉంది, అందులో వచ్చేసి మొత్తం చిల్లీ సాస్, గార్లిక్ సాస్ అన్నీ కలిపి అన్నట్టుగా టేస్ట్ ఉంటుంది. సో జస్ట్ దాన్ని వేసేసి కలిపేసాను, వేడి చేసేసాను. వాటర్ కూడా పోయలేదు. ఎందుకు అని అంటే ఇది మళ్ళీ మనం పూరిలా గొలిచ్చేసాం కాబట్టి మెత్తబడుతుందేమో అని చెప్పేసి చేసేసాను. క్రంచీగా బట్ చాలా టేస్టీగా ఉంది. సో లైక్ సమోసా అండి, సమోసానే మనం చాక్లెట్ షేప్లో చేసేసామన్నమాట. సో చూసారు కదా, చాక్లెట్ షేప్ అనేది వచ్చేసింది, డిఫరెంట్ షేప్ వచ్చేసింది, టాఫీ షేప్ అయితే రాలేదు. సో ఇంకా ఆయిల్ వేడైపోయాక నేను ఫ్రై చేసేసాను. యాక్చువల్గా ఏంటనంటే వాటర్ వేసేసి సాస్ని చేద్దామని అనుకొని డీప్ ఫ్రై చేశాను, కాకపోతే ఎందుకో చేయలేదు. మళ్ళీ ఇక మెత్తబడిపోతే బాగుండదేమో అనుకొని. సో ఇలా అయినా బాగుంది, టేస్ట్ వచ్చేసి చాక్లెట్ షేప్ అనేది అయితే పోలేదు. ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మేము మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి.